హాయ్ హలో అందరికీ ఈరోజైతే మా విలేజ్లో బోనాలు అందుకనేసి పొద్దున్నే లేచి స్నానాలు కూడా చేసుకొని హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళిపోతుంటే వర్షం అయితే మాతో పాటే తీసుకెళ్ళామన్నమాట. మేము పోయినప్పటి నుంచి స్టార్ట్ బోనం పూర్తిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మేము వెళ్ళేసరికి మా అక్క అయితే బోనం అంటే ఆ బోనం అన్నం ప్రిపేర్ చేసింది. అంటే బెల్లం అన్నం వండి ఇంకా చల్లార్చి పెట్టిందనమాట. అంటే మా తెలంగాణలో మేనత్తలని అక్క అని అంటాం, అట్లనే పిలుస్తామన్నమాట. సో నాకు పెళ్ళి కాకముందు నుంచి అక్క అని పిలవడం అలవాటు కాబట్టి ఇంకా మా అత్తమ్మనైతే నేను అక్కనే పిలుస్తా. మా బుడ్డిదానికైతే భలే ఇష్టం ఏదైనా చేసేటప్పుడు దగ్గరుండి చూడడం. అయితే చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా చూస్తుంది. ముందు నాకే ఇచ్చింది, కానీ నాకెందుకో అంటే నాకు కరెక్ట్ రాదు కదా, ఒకసారి చూసి నెక్స్ట్ టైం చేస్తా అనేసి చెప్తే ఇంకా మళ్ళీ తనే చేస్తుంది. ఎవరికైనా బోనం ప్రిపేర్ చేయరాని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది. మా అక్క అయితే ముందుగా ఒక కుండ తీసుకొచ్చి అందులో నైవేద్యం ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేసినాక అది కొంచెం చల్లారిన తర్వాత అయితే బోనం కుండకి సున్నం కొంచెం వాటర్లో నానబెట్టి ఆ సున్నాన్ని అయితే ఇట్లా అప్లై చేసింది పైన కింద. ఇంకా మధ్యలో ఆయిల్ రాసింది. గురిగికి బోనం కుండకి ఇంకా దీపం కుండ ఉంటుంది కదా, ఆ కుండలకు మాత్రం అప్లై చేసింది. మధ్యలో ఇంకా బొట్లు పెడుతుంది అనమాట. మేమైతే మా గ్రామ దేవతకి కాబట్టి ఇలా బొట్లు పెడుతున్నాం. ఇంకా కాటమయ్యకి ఇంకా అట్లా పెడితే మాత్రం ఓం రాస్తారు. ఇంకా లింగం స్పెసిఫిక్ షేప్ అలా అంటే ఎవరి ఇష్టం. అమ్మవారిని కూడా గీస్తారు కొందరు. మనం ఏ విధంగా పెట్టినామని కాదు, మనం మనస్ఫూర్తిగా పెట్టడమే ముఖ్యం. బోనం కుండకి బొట్లు పెట్టిన తర్వాత అయితే ఇంకా దారం తీసుకొని మామిడాకు పెట్టి కంకణాలు కడుతుంది. బోనం కుండకి ఇంకా గురిగికి కంకణాలు కట్టింది. తర్వాత ఇంకా మన ఇంట్లో ఉన్న పువ్వులైనా సరే, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, ఏ పువ్వులతోటైనా బోనానికి మనం పువ్వులు పెట్టుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో అయితే బంతి పువ్వులు ఉన్నాయంట. బంతి పువ్వులు కొనుక్కొచ్చి ఇంకా బోనానికి పెట్టింది. పువ్వులు కట్టిన తర్వాత అందులో ఇంకా యాపరిక్కలు పెట్టి పైన గురిగి పెట్టి మళ్ళీ గురిగికి కూడా పువ్వులు కట్టింది. పువ్వులు కట్టి ఇంకా పైన కుందు పెట్టి దీపం కుందు పెట్టింది. ఇంకా పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకుంది. పూజ కంప్లీట్ అయింది కాబట్టి కింద బోనం కుండ పెట్టే ముందుగా బియ్యం పోసి ఆ బియ్యం పైనే బోనం కుండ పెట్టింది. బోనం ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి మంచిగా రెడీ అయ్యి బోనం ఎత్తుకోవడమే.